హాయ్ హలో నమస్తే. ప్రస్తుతం మనము సొరా హాస్పిటల్ అదేవిధంగా మరి ఈరోజు ఎక్కువ శాతం సాధారణంగా చాలామందికి 40 పైన, అదేవిధంగా 45, 50, 60 అట్లా 50 వయసు దాటిన తర్వాత ఖచ్చితంగా మనకి ఈ ఎక్కువ మంది చూస్తూ ఉంటాం. ఎందుకంటే గుండె నొప్పి వచ్చింది, ఇట్లా ఎక్స్పైర్డ్ అయినారు, హార్ట్ అటాక్ వచ్చింది అనే రకంగా చాలామంది చూస్తాం. ఈరోజు మరి అలాంటి పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. 99%లో మనకు చూసుకున్నట్లయితే 60% వరకు మనకు అట్లాంటి కేసులే మనకు ఎదురవుతుంటాయి. అంటే మనకు పక్కలో ఉండేవాళ్ళు కావచ్చు, నిన్నటి మొన్న కూడా మనం చూసుకోవచ్చు. మన ఒక విలేకరులు కూడా ఇలా చాలామందికి జరిగింది. అందులో భాగంగానే మనతో పాటు మాట్లాడడానికి సొరా హాస్పిటల్, అదేవిధంగా కార్డియాలజిస్ట్ స్పెషలిస్ట్ డాక్టర్ రాకేష్ గారు మనతో పాటు ఉన్నారు. సార్, ఈరోజు సామాన్య ప్రజలకు ఎక్కువగా హార్ట్ స్ట్రోక్లు అనేటివి కామన్గా జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా, అదేవిధంగా మనము ఈరోజు మీ హాస్పిటల్లో ఒక అరుదైన శస్త్రచికిత్స, అది ప్రాణాంతకరమైనది. అలాంటి శస్త్రచికిత్సను మీరు విజయవంతంగా పూర్తి చేశారు. అది పరిస్థితి ఏంటి? రాబోయే రోజుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? గుడ్ మార్నింగ్ అండి. మొదటిది మనము అంటే హార్ట్ అటాక్ వచ్చే చాలా బీపీ తగ్గిపోయింది, ఆయాసం వచ్చింది, అలా వచ్చే ముందే కొంతమందికి చాలామందికి కొన్ని లక్షణాలు ఉంటాయి. లక్షణాలు ఉండినప్పుడు మనము తెలుసుకొని మనము హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుంటే మనకి ఏమీ ఇబ్బంది రాకపోవచ్చు. అంటే మీరు మొదటి ప్రశ్న అడిగారు, మనం ముంజాగ్రత్త ఎలా తీసుకోవాలి. ముంజాగ్రత్త కంటే చాలామందికి 40 వయసు తర్వాత, ముందు 60లో వచ్చేవి ఇప్పుడు 40, 35లో వస్తున్నాయి. షుగర్ ఉండేవాళ్ళు, బీపీ ఉండేవాళ్ళు, స్మోకింగ్ చేసేవాళ్ళు స్మోకింగ్ వదిలేసి షుగర్ బీపీ కంట్రోల్ చేసుకోవాలా మొదటిది. రెండోది, ఏదైనా మనిషికి ఇక్కడ నొప్పి, ఇది మంట, ఇదన్నీ బరువు, ఇదన్నీ పట్టినలాగా అయ్యేది, భుజాలు వీపు నొప్పి వస్తే గ్యాస్ట్రైటిస్ అనుకుంటారు. గ్యాస్ట్రైటిస్ అనుకోకూడదు. డాక్టర్కి చూపించాలా, డాక్టర్ నార్మల్ ఉంది అంటే కూడా ఆలోచించి మళ్ళీ ఇంకా అనిపిస్తూ ఉంటే ఇంకో డాక్టర్కి చూపించాలా. బెటర్ గుండె డాక్టర్కి డైరెక్ట్గా గుండె డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోండి. మీ ఇంటి దగ్గర ఎవరున్నారు, మీ ఊర్లో ఎవరున్నారు, గుండె డాక్టర్కి డైరెక్ట్గా వెళ్ళి చూపించుకుంటే మనకు మేజర్ హార్ట్ అటాక్ అయ్యేదాన్ని కాపాడుకోవచ్చు. ఇంకోటి, జనాల్లో ఒక అవగాహన తప్పుగా ఉంది. ఈసీజీ నార్మల్ ఉంది సార్, గుండె స్కాన్ నార్మల్ ఉంది సార్, మాకు హార్ట్ అటాక్ ఏం లేదు, గ్యాస్ట్రైటిస్ మాత్రమే, ఇది హార్ట్ ఏం లేదు అనుకుంటారు. లేదు, ఈసీజీ నార్మల్ ఉండి, గుండె స్కాన్ నార్మల్ ఉండి, బ్లడ్ టెస్ట్ నార్మల్ ఉంటే కూడా హార్ట్ అటాక్ ఉండొచ్చు. చాలామంది సీఈఓలు, చాలామంది పెద్ద పొజిషన్లో ఉండేవాళ్ళు కూడా ఈ లక్షణాలని మిస్ చేసుకుంటారు. రీసెంట్గా చెప్పాలంటే ఒక సీఈఓ వచ్చారు, ఒక గ్రూప్ ఆఫ్ హాస్పిటల్కి ఆయన సీఈఓ. ఆయన అనంతపూర్కి వచ్చుంటే వచ్చారు నార్మల్గా చూపించడానికి అని. సార్ ఏమి ఇబ్బంది అన్నాను. సార్, నేను మా ఇంటి నుంచి నడుచుకొని వచ్చా సార్, నడుస్తుంటే నాకు ఛాతీలో మంట అనిపిస్తుంది అన్నారు. ఎన్ని రోజుల నుంచి అని అడిగితే, సార్ 10 days నుంచి ఉంది అన్నారు. సార్, మీరు ఎందుకు సార్ మీరు ఒక గ్రూప్ ఆఫ్ హాస్పిటల్లో 1 పార్ట్కి మీరు సీవీఓ కదా, చూపించుకోలేదు అంటే, సార్ ఏం లేదులే సార్, గ్యాస్ట్రైటిస్ అనుకొని చూపించుకోలేదు అన్నారు. చూస్తే అది 99% బ్లాక్ ఉండేది, ఒక రక్తనాళం. ఇంకా పెద్ద పొజిషన్లో ఉంటారు. రీసెంట్గా ఒకరికి అయ్యింది. ఆయన చాలా పెద్ద పొజిషన్, డిస్ట్రిక్ట్లోనే ఒక మేజర్ ఒక డిపార్ట్మెంట్ని హెడ్ చేశారు ఆయన. ఆయనకి 10 రోజుల నుంచి ఛాతీలో మంట, బరువు వస్తుంటే ఆయన కూడా గ్యాస్ట్రైటిస్ అనుకుని ఉన్నాడు. వస్తే 99% బ్లాక్ ఉండేది. బట్ ఈసీజీ నార్మల్ ఉండేది, గుండె స్కాను నార్మల్ ఉండేది, బ్లడ్ టెస్ట్ కూడా నార్మల్నే ఉండేది. ఇప్పుడు యాంజియోగ్రామ్ చేస్తే బ్లాక్ ఉండేది, స్టెంట్ అవుతే ఆయన హ్యాపీగా వెళ్తారు. అదే హార్ట్ అటాక్ అవుతే, హార్ట్ వీక్ అవుతే లైఫ్ లాంగ్ రిస్క్ ఉంటుంది, లైఫ్ లాంగ్ గస ఉంటుంది. మీరు మందులు కూడా 10 రకాలు 12 రకాలు తీసుకోవాలి. ఇది మొదటి ప్రశ్న మీరు అడిగింది. ఇంకా రెండో ప్రశ్నకి అరుదైన ఆపరేషన్ అన్నారు కదా, అది ఏమంటే ఆ పేషెంట్కి 5-6 సంవత్సరాల నుంచి కిడ్నీ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లం ఉంది, ఆ పేషెంట్కి నడిస్తే ఆయాసము, నడిస్తే ఛాతీలో ఏదో బరువుగా, మంట లేదు, నొప్పి లేదు, ఏదో బరువుగా, ఏదో అబ్నార్మల్ సెన్సేషన్ ఉంది. మనం యాంజియోగ్రామ్ చేస్తే అది ఒక రక్తనాళం 99% బ్లాక్ ఉండే. ఇప్పుడు మనము వాళ్ళకి స్టెంట్ వేయాలా. నార్మల్గా స్టెంట్ వేస్తున్నప్పుడు మనకి 100 నుంచి 150 ml వరకు కాంట్రాస్ట్ అనేది రిక్వైర్డ్ ఉంటుంది. కాంట్రాస్ట్ అంటే అది చూసేది. దానివల్ల కిడ్నీ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఇప్పుడు 70-80% ఉండేది పేషెంట్కి. సో మనము అలాంటి టైంలో ఐవస్ అని వస్తుంది, ఇంట్రావాస్క్యులర్ అల్ట్రాసౌండ్. దాంతోపాటు లో కాంట్రాస్ట్ యాంజియోప్లాస్టీ అంటాము. దీంట్లో మనము ఒక 10 నుంచి 12 ml ఇంజెక్షన్లో స్టెంట్ వేసి రాగలిగాము. అలాగే స్టెంట్ కరెక్ట్గా కూర్చుందా లేదా, స్టెంట్ ప్రాపర్గా అపోజిషన్ అయిందా చూసుకొని చేసుకొని వచ్చాము.
కాబట్టి ఫ్యూచర్లో స్టెంట్ మళ్ళీ మూసుకునే రిస్క్ అనేది నార్మల్కి కంపేర్ చేస్తే చాలా 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 తక్కువ ఉంటుంది. చూశారు కదండి. ఇప్పుడు ఎక్కువగా సార్ మనం చూస్తున్నాము షుగర్ కంటెంట్ ఎక్కువ ఉండే వాళ్ళకి, షుగర్ ఉండే వాళ్ళకి ఇది హార్ట్ అటాక్ వస్తాయా? లేదంటే బీపీ, షుగర్ ఉండే వాళ్ళకే ఎక్కువ వస్తాయి, నార్మల్ మనుషులకు కూడా వస్తూ ఉంది? చూడండి, నార్మల్ మనుషులకి ఆల్రెడీ వస్తున్నాయి. స్ట్రెస్ ఎన్విరాన్మెంట్ ఉండొచ్చు, డయటరీ హ్యాబిట్స్ ఉండొచ్చు, ఎక్సర్సైజ్ చేయకపోవటం, ఇంకా ఇంట్లో ఫ్యామిలీ హిస్టరీ వల్ల రావచ్చు. నెక్స్ట్ స్మోకింగ్, డయాబెటీస్ అన్నారు. స్మోకింగ్ ఉండే వాళ్ళకి వస్తుంది, డయాబెటీస్ ఉండే వాళ్ళకి వస్తుంది, హైపర్ టెన్షన్ ఉండే వాళ్ళకి వస్తుంది. మనం ప్రాపర్గా షుగర్ కంట్రోల్ చేసుకొని, ప్రాపర్గా బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేసుకొని, సైంటిఫిక్ వేలో కంట్రోల్ చేసుకోవాలి. ఏదో బీపీ ట్యాబ్లెట్ తీసుకున్నాము కంట్రోల్ అయింది కాదు. అలాగే స్మోకింగ్ ఆపేస్తే చాలామందికి చాలా తక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. బీపీ ఉండే వాళ్ళకి కూడా చాలా ఎక్కువ వస్తాయి హార్ట్ అటాక్స్. జనాలు కంట్రోల్ చేసుకోరు. ఇంకోటి, బీపీ అన్నారు కాబట్టి మీకు అవగాహన చెప్తాను. జనాలు ఏమనుకుంటారు, బీపీ ట్యాబ్లెట్ తీసుకుంటే కిడ్నీ ఫెయిల్యూర్ అవుతుంది అనుకుంటారు. లేదు, బీపీ ట్యాబ్లెట్ తీసుకోలేదంటే కిడ్నీ ఫెయిల్యూర్ అవుతుంది. ఇంకొక ప్రశ్న అడుగుతారు జనాలందరూ వచ్చి, సార్ నాకు ఇంకా 35 వయసే, నేను బీపీ ట్యాబ్లెట్ ఇప్పుడే తీసుకోవాలా? లేదు, మీరు ఈ వయసు నుంచే బీపీ ట్యాబ్లెట్ తీసుకొని కంట్రోల్ పెట్టుకుంటే భవిష్యత్తులో మీకు బ్రెయిన్ స్ట్రోక్స్, కంటిలో ప్రాబ్లము, హార్ట్ స్ట్రోక్స్, కిడ్నీ ప్రాబ్లము, కాల్లో రక్తనాళాల ప్రాబ్లం అనేది వచ్చే ఛాన్సెస్ చాలా తగ్గుతాయి. ఇది అర్థం చేసుకోరు. మాకు చిన్న వయసు కిడ్నీ ప్రాబ్లం వస్తుంది, మాకు చిన్న వయసు కిడ్నీ ప్రాబ్లం అని అనుకుంటారు. లేదు, ట్యాబ్లెట్స్ తీసుకోండి, మంచిది అవుతుంది. చూశారు కదండి. ఏదైతే మనము ఈరోజు సార్ దగ్గర కన్సల్ట్ కావడం చాలా మంచిదైంది. ఎందుకంటే ఎన్నో విషయాలు ఈరోజు సార్ గారు తెలియజేశారు. ఇలాంటి మంచి ప్రికాషన్స్ అందరూ కూడా పాటించి వాళ్ళ ఆరోగ్యం కూడా కాపాడుకోవాలని చెప్తున్నారు సారు. అదేవిధంగా బీపీ, షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా ట్యాబ్లెట్స్ యూజ్ చేసుకోవాలి. అదేవిధంగా దానివల్ల కూడా కంట్రోల్లో ఉంటే కూడా ఇలాంటి సమస్యలు రావని తెలియజేస్తున్నారు. అయితే ఏదైనా కూడా ఒక ఛాతీలో మంట కానీ ఏదైనా సిమ్టమ్స్ అలా అనిపించినప్పుడు డాక్టర్ గారిని కన్సల్ట్ అయితేనే చూపించుకుంటేనే మేలని తెలియజేస్తున్నాము. చూస్తూనే ఉండండి సార్. ఇక్కడ ఒకటి సార్, ఇంకొక విషయం సార్, ఎవరికైనా ఛాతీ మంట వస్తే మాకు మంట ఉంది అని ఫ్రీగా వచ్చి ఈసీజీ చేయించుకోవచ్చు. అమౌంట్ ఏం తీసుకోము. ఏమైనా ప్రాబ్లం ఉంటే మాట్లాడతాము. ప్రాబ్లం లేదంటే కూడా మీకు డౌట్ ఉంటే నన్ను వచ్చి అడగచ్చు. ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చున్నాము, ఈసీజీ ఎవరికైనా ఫ్రీ చేయాలి అని. థ్యాంక్స్ సార్. ఈరోజు చూశారు కదండి, ఈరోజు మరి ఈసీజీ కూడా సార్ గారు మరి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అలాంటి సిమ్టమ్స్ ఏమైనా మీకు అనిపిస్తే ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా ఇక్కడ వచ్చి ఈ స్వరా హాస్పిటల్లో ఫ్రీగా చెక్ చేసుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. చూస్తూనే ఉండండి D3 న్యూస్ అనంతపురం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.